హాయ్ గైస్, బాక్స్ ఆఫీస్ విధ్వంసం, బాక్స్ ఆఫీస్ మొగుడు. ప్రజెంటు రెబలిజం నడుస్తుంది. వరల్డ్ వైడ్ రెబల్ స్టార్ హ్యాష్ ట్యాగ్ అనేది ఆ రేంజ్లో ట్రెండ్ అవుతుంది. రెండో రోజు కల్కి ప్రభంజనం, బాక్స్ ఆఫీస్ విధ్వంసం, బాక్స్ ఆఫీసు సునామీ కానొచ్చింది. వరల్డ్ వైడ్గా మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు ఏమాత్రం తగ్గలే. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు పరంగా రికార్డు స్థాయి రెవెన్యూ రాబట్టింది. రెండో రోజు వరల్డ్ వైడ్ లెక్క 100 కోట్ల గ్రాస్ ఉంటుందని మార్నింగ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆ లెక్క పెరిగింది, కానీ ఏ మాత్రం తగ్గలే. 107 కోట్ల గ్రాస్ రాబట్టింది వరల్డ్ వైడ్గా. 2 రోజులుగాను వరల్డ్ వైడ్ గ్రాస్ 298 కోట్ల గ్రాస్, 158 కోట్ల షేర్ రాబట్టింది. ఇది బిగ్గెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసింది కల్కి మూవీ. జరిగిన బిజినెస్లో ఆల్మోస్ట్ సగం అయిపోయింది. ప్రభాస్ మ్యానియా అనేది, ప్రభాస్ హ్యాష్ ట్యాగ్ అనేది, పాన్ ఇండియా రెబలిజం అనేది ఏ రేంజ్లో బాక్స్ ఆఫీస్ మీద పడి విరుచుకపడుతుందో దానికి మొదటి రోజు రెండో రోజు కలెక్షన్సే ఉదాహరణ. రెండో రోజు థియేటర్ల దగ్గర అయితే ఫస్ట్ టైం 1 వీక్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు. కల్కి మూవీ రెండో రోజు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల దగ్గర, చిన్నపిల్లలు కానీ, ముసలోళ్ళు కానీ, ఓల్డ్ పీపుల్ ప్రతి ఒక్కరు కానొచ్చిండ్రు. సినిమా చూసిన తర్వాత అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్, ప్రభాస్ డిఫరెంట్ రోల్, కంటెంట్ మహాభారతాన్ని లింక్ చేస్తూ లాస్ట్లో అర్జునుడు, కర్ణుడు, ప్రభాస్ వీళ్ళ సీన్స్ కానీ, కమల్ హాసన్ గెటప్ కానీ ప్రతి ఒక్కటి రెండో పార్ట్ చూడాలి అన్న క్యూరియాసిటీ పెంచి క్లైమాక్స్ ముగించాడు కదా. దానికి ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుతున్నారు. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడైతే రిపీట్గా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ దగ్గరకు వస్తారో కలెక్షన్ లెక్క అనేది బాక్స్ ఆఫీస్ మొగుడు ఈ రేంజ్ మోత మోగిస్తుంది. అదే ఉదాహరణ నిన్న రెండో రోజు జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ మాత్రం తగ్గలే, లెక్క స్ట్రాంగ్గా ఉంది. ఆల్మోస్ట్ 37 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది, 21 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఈ లెక్క 21.5 అంటే రెండో రోజు ఎంత స్ట్రాంగ్ బేస్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓన్లీ సీడెడ్లోనే కలెక్షన్స్ డ్రాప్ అయినాయి. ఆంధ్రాలో కానీ నైజాంలో కానీ దుమారం లేపుతుంది. ఈరోజు పోస్టర్ చూసిన తర్వాత ఇది కదా ఇండియన్ సినిమాలో తెలుగువాడి సత్తా అంటే అనిపించింది. బాక్స్ ఆఫీసు నిజంగా కొత్త నిర్వచనం సృష్టిస్తుండు ప్రభాస్. బాహుబలి నుంచే ఈ ట్రెండ్ మొదలైంది. ఆ ట్రెండ్ ప్రభాస్ కొనసాగిస్తూనే ఉండు. మన తెలుగులో చాలామంది స్టార్ హీరోలు ఉన్నారు. 2-3 ఏళ్లకు ఒక సినిమా కూడా రావట్లేదు కనీసం. కానీ లాస్ట్ ఇయర్ ఆదిపురుషు, సాలారు, ఇప్పుడు కల్కి 2898 ఏడీతో బాక్స్ ఆఫీస్ తన స్టార్డమ్ ఏంటో, తన పవర్ ఏంటో జస్ట్ సంవత్సరం లోపే 3 సినిమాలు చేశాడంటే ప్రభాస్ ఏమనాలి. ఎద్దులా కష్టపడతాడు ప్రభాస్, రాజమౌళి చెప్పిండు. అందుకే ఇంత పెద్ద స్టార్డమ్ ఉన్నా కానీ 3 సినిమాలు తీశాడంటే ప్రభాస్. మన బిగ్ స్టార్లు అందరూ ఆలోచించుకోవాలి. విధ్వంసం నడిచింది నిన్న. అయితే ఈరోజు లెక్క రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు లెక్క ఏ మాత్రం తగ్గదు. చాలా థియేటర్లు విజిట్ చేసిన ఫ్యామిలీ ఆడియన్స్ సర్ప్రైజ్ ఇచ్చారు చాలామంది, ఓల్డ్ పీపుల్ కానీ. మొదటి రోజు అయితే యూత్ ఉంటారు, ప్రభాస్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఉంటారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ దగ్గర అసలు అలలా వచ్చేస్తున్నారు. ఒక వరదల థియేటర్ దగ్గరికి బారులు కట్టారంటే కొన్ని థియేటర్ల దగ్గర బయటకు వస్తుంటే ట్రాఫిక్ కిలోమీటర్ల వరకు ఆగిపోయింది. అంతటి ప్రభంజనం క్రియేట్ చేస్తుంది. వీటన్నిటికీ ఉదాహరణ పాజిటివ్ టాక్ ప్రభంజనం. కొందరికైతే ప్రభాస్ మెయిన్ హీరో కాదు, క్యారెక్టర్ అంత గొప్పగా లేదు, మెయిన్ హీరో అమితాబ్ బచ్చనే, ప్రభాస్ క్యారెక్టర్ ఇంత లెంత్ తగ్గింది, రకరకాల మాట్లాడుతున్నారు. అరే కంటెంట్ కాదు, కటోడునోడు 10 నిమిషాలైనా పావు గంట అయినా తను ఉంటే చాలు. ప్రభాస్ బాక్స్ ఆఫీస్ విధ్వంసం నడుస్తుందంటే ప్రభాస్ కట్అవుట్ ఉంది. అమితాబ్ బచ్చన్ చూసో, కమల్ హాసన్ చూసో బాక్స్ ఆఫీసు 2 రోజుల్లోనే 298 కోట్లు రావు. ప్రభాస్ కంటెంట్ ఆ రేంజ్లో ఉంది. ప్రభాస్ హ్యాష్ ట్యాగ్ పాన్ ఇండియా రెబలిజం అనేది ఆ రేంజ్లో మోత మోగుతుంది. అందుకే ఇలాంటి బాక్స్ ఆఫీస్ నమోదైంది. గుర్తుపెట్టుకోండి, కొందరు నెగిటివ్ రివ్యూలు కూడా ఇచ్చారు. వాళ్ళకు మాత్రం కలెక్షనే సమాధానం. వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన టైం లేదు. కానీ ప్రతి ఒక్కరూ ఏం మాట్లాడుతున్నారు తెలుసా, ఇండియన్ సినిమాలో ఇలాంటి సినిమా రాలేదు, ఎపిక్ రికార్డ్. డైరెక్టర్ని మాత్రం ఎంత పొగిడినా తక్కువే. మూడో రోజు మాత్రం చాలా థియేటర్లు విజిట్ చేసిన లెక్క వేరే ఉండబోతుంది. మూడో రోజు, ఈరోజు అయితే ఆ లెక్క మాత్రం నెక్స్ట్ రేంజ్లో ఉంటుంది.
థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.